ఐపీఎల్ అంటేనే బిజినెస్. సెంటిమెంట్స్ ఏమీ ఉండవు. బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవడం, మెరుగైన ఫలితాలను సాధించడమే ఫ్రాంచైజీల లక్ష్యమని ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ చెబుతుంటారు. ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకునే మార్పులు అంటూ గతేడాది రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి ముంబై ఇండియన్స్ సైడ్ చేసింది. అప్పుడే గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్యాను తీసుకొచ్చింది. అప్పట్లో టీమిండియాకు వైట్ బాల్ ఫార్మాట్ లో పాండ్యానే ఫ్యూచర్ కెప్టెన్ అనే చర్చ ఉంది. అందుకు తగినట్టే రోహిత్ శర్మ అందుబాటులో లేని సమయాల్లో టీమిండియాను నడిపించే అవకాశాలు హార్దిక్ కు వచ్చాయి. టీమిండియాకు కెప్టెన్ గా ఉండే వ్యక్తికి పగ్గాలివ్వాలని ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తుంటాయి. అందుకే రోహిత్ ను కాదని పాండ్యా వైపు ముంబై ఇండియన్స్ మొగ్గు చూపిందనే చర్చ అప్పట్లో జరిగింది. కానీ టీమిండియా లీడర్షిప్ గ్రూప్ లో పాండ్యా లేకుండా పోయాడు. టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్ వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు టీ20 ఫార్మాట్ లో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. పైగా ఫామ్ లో ఉన్నాడు. సూర్యను అభిమానించే వారి సంఖ్య తక్కువేమీ కాదు. టీమిండియా కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన విజయాలను అందించాడు. కెప్టెన్ గా మంచి మార్కులే కొట్టేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టును సూర్యకుమార్ యాదవే లీడ్ చేస్తాడు అనడంలో డౌట్ లేదు. మొన్నటి ఐపీఎల్ సీజన్ లో బ్యాటర్ గా స్కై వేర కొట్టుడు కొట్టాడు. నాన్ ఓపెనర్ గా సంచలనాలు సృష్టించాడు. 700కి పైగా పరుగులు సాధించి స్టామినా చాటుకున్నాడు. ముంబై ఇండియన్స్ టైటిల్ సాధించకపోయినా సూర్య మాత్రం ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. సూర్యతో పోల్చితే హార్దిక్ పాండ్యా గ్రాఫ్ పడిపోయిందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా గతేడాది పెద్దగా సాధించిందేమీ లేదంటున్నారు. వ్యక్తిగత ప్రదర్శన పరంగానూ గత సంవత్సరం విఫలమైన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈసారి కొన్ని మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ కెప్టెన్ గా రెండో క్వాలిఫైయర్ లో సరైన నిర్ణయాలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బౌలర్లను మార్చడంలో ఫెయిల్ అయ్యాడని ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయాడని మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. గుజరాత్ టైటాన్స్ తరఫున ఒక టైటిల్ అందుకున్న పాండ్యా ఆ తర్వాతి సీజన్ లోనూ జీటీని ఫైనల్ కు తీసుకువెళ్లాడు. అయితే ముంబై ఇండియన్స్ తరఫున మాత్రం ఆ రేంజ్ లో మ్యాజిక్ చేయలేకపోతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో టీమిండియాను లీడ్ చేస్తున్న సూర్యకుమార్ యాదవ్ తో హార్దిక్ పాండ్యాకు డేంజర్ తప్పదనే వాదన వినిపిస్తోంది. ఏదో ఒక టైంలో హార్దిక్ ను కాదని సూర్యకు ముంబై ఇండియన్స్ పగ్గాలు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని చర్చ జరుగుతోంది.